అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. పిల్లలకి క్యారెట్ బాక్స్ తీసుకొని పోతున్నాను ఫ్రెండ్స్. పిల్లలు ఈరోజు స్కూల్లో జాయిన్ అయిపోయినారు. మీ పిల్లలు కూడా ఎంతమంది స్కూల్కు జాయిన్ అయినారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పోయినారు. మనం తీసుకొని పోయి పిల్లలకి పోయి ఇచ్చేసి క్యారెట్ ఇచ్చేసి అటు నుంచి అట్నే టేస్ట్ దగ్గరికి పోయి టేస్ట్ తీసుకొని టేస్ట్ ఇచ్చేసి పిల్లలకి స్కూల్ మార్క్ ఇచ్చినాము కాబట్టి టేస్ట్ తీసుకుపోయి టేస్ట్ చేసుకొని రావాలి ఫ్రెండ్స్. అది మీ పిల్లలు కూడా స్కూల్కి పోయినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మీరు కూడా స్కూల్కి పిల్లలకి ఏమేమి తీసుకుపోతున్నారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు నుంచి బిజీ ఉంటుంది. ఇంకా పిల్లల్ని పంపించుకునేది అది ఇది ఏం రెస్టారెంట్ ఏం ఉండదు. వాళ్ళకి చేసి పెట్టేకి, కడిగి పెట్టేకి, తుడిచి పెట్టేకి ఇవే సరిపోతుంది. వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇదే సేమ్, ఇప్పుడు వాళ్ళు పోయినప్పుడు కూడా ఇదే సేమ్ ప్రాసెస్. ఇది ఎంతైనా పిల్లలతో కష్టమే. నువ్వేనన్నా చెప్పు, పిల్లలతో కష్టమే. అదే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీ పిల్లల్ని ఎక్కడెక్కడికి పంపించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇవి ఇట్లా తీసుకుపోవడం కారణం ఏంటంటే పిల్లలకి చదువులు సరిగ్గా రాకుంటే ఇబ్బంది కాబట్టి మార్చినాను. మీరు కూడా స్కూల్ పిల్లలకి క్లాసులు పెరిగిపోయి చదువులు రాకుంటే మనం ఏం చేయలేము. చదువులు వస్తేనే క్లాసులు పెరగాలి. అదే నా దృష్టిలో. సరేనా? పిల్లల లంచ్ బాక్స్ రెడీ, ప్రిపేర్ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్ సర్దేసి పెట్టేసి పోయేది, ఇంకా పంపించేది. ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసుకొని పోయినాడు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. బాక్స్ రెడీ, లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి తీసుకొని పోయి ఇచ్చేసి మన పని మనం చేసుకోవడమే. లంచ్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి టీసీ తీసుకొని ఆడపోయి టీసీ ఇచ్చేసి పిల్లల్ని వచ్చేయాలి ఫ్రెండ్స్. అది అలా స్కూల్ డ్రెస్ ఇచ్చేసినాను. అలా స్కూల్ డ్రెస్ పెరగడం వెళ్తాను. ఆడికి వెళ్ళినప్పుడు నేను మీట్ అవుతాను. మీరు అలాగే చూస్తూ లాంగ్ వీడియోస్ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. మనమైతే స్కూల్ కడగదాం.
చలో